ఈరోజు మహాభారతంలో మరో ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. అతడే శల్యుడు. కత్తి పట్టకుండా యుద్ధం చేయటం ఎలా ఉంటుందో తెలుసా? మాటల తూటాలతో మనిషిని కృంగతీయటం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మహాభారతంలో అత్యంత కీలక పాత్ర గురించి చెప్తా వినండి. అతను మాద్రదేశ మహారాజు, మాద్రికి సహోదరుడు, నకుల సహదేవులకు స్వయానమైన మామ. పాండవులకు అత్యంత సమీప బంధువైన కురుక్షేత్రంలో శల్యుడు కౌరవులకు మద్దతు ఇచ్చాడు. వారి గెలుపు కోసం కాదు, కౌరవుల ఓటమి కోసం. ద్రోణాచార్యుల మరణం తరువాత కర్ణుడు సైన్యాధిపతిగా నియమితులవుతాడు. కర్ణుడికి రథసారథిగా శల్యుడు నియమిస్తారు. అసలు కథ ఇక్కడితో మొదలవుతుంది. శల్యుడు తన మాటలతో కర్ణుడి బలాన్ని, ధైర్యాన్ని ఒక్కొక్కటిగా క్షీణింపజేస్తాడు. కర్ణుడి ప్రతి పనిలో తప్పులు చెప్తూ ఉంటాడు. కర్ణుడి ధ్యాస యుద్ధం మీద కాక తనతో వాదన వైపుకు మళ్లిస్తాడు. ఒకానొక సమయంలో కర్ణుడి తప్పులు లెక్కతో పాటు ఆయనకి ఉన్న శాపాల లోపాలను గుర్తు చేస్తూ మనోవదనకు గురి చేస్తాడు. అభిమన్యుని చంపిన తీరు నుంచి తన పుట్టుక దాకా అన్ని విధాలుగా అవమానిస్తాడు. అర్జునికి నీకు యుద్ధమా? అర్జునికి రథసారథి కృష్ణుడు, నీకేమో నేను. నీ జన్మ ఎట్టిదో, అసలు నీవు క్షత్రియుడివేనా? నీకు ఉట్టి మాటలే కాని యుద్ధంలో ఏం కనిపించట్లేదు. అయినా నీ అస్త్రాలు అవసరానికి పనిచేయవటగా అంటూ ఒక్కో మాటల తూటాలతో కర్ణుడి బలాన్ని క్షీణింపజేస్తాడు. చివరికి కర్ణుడి మరణంలోనే కాదు, కురుక్షేత్ర సంగ్రామ విజయంలో కూడా భాగం పొందాడు శల్యుడు. అందుకే ఇప్పటికీ శల్య సారథ్యం అని మనం వింటూనే ఉంటాం. కానీ కర్ణుడి మరణం తరువాత దుర్యోధనుడు తెలివిగా శల్యునికి సేనాధిపతి పట్టాభిషేకం చేస్తాడు. ఇష్టం లేకపోయినా బాధ్యతగా పాండవులపై యుద్ధం చేసి చివరికి ధర్మరాజు చేతిలో మరణించాడు శల్యుడు.